ఇండియన్ గవర్నమెంట్ నమ్మింది అని అంటే అది కొన్ని విధాలుగా తెలుసుకున్నట్టయితే ఫేక్ అని కూడా అంటున్నారు అన్న. అవి రియల్ వార్ కాదు, ఫేక్ అని కూడా అంటున్నారు. కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక వెపన్స్ ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గర లేవు. ఎందుకనంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఆ వెపన్స్ ఎట్లా యూజ్ చేయాలో తెలుసు. కానీ ఆ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్ని ఎవరి దగ్గర లేవు. కాకపోతే ఆ వార్ ఫేక్ అని అంటున్నారు. ఎంతవరకు నిజమో ఎంతవరకు రాంగో నాకు కూడా తెలియదు. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు రష్యా నుంచి కూడా మనకు ఒక వ్యవస్థ రావడం జరిగింది. దాని వల్లనే కదా వాళ్ళు చేసినటువంటి యుద్ధాన్ని కూడా మనం ఆపేసాము. అవును, మిసైల్స్ కావచ్చు, లేకపోతే డ్రోన్స్ కావచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ గిడంగా యుఎస్ఏ మనకి ఇండియన్కి ఎప్పుడైనా సరే ఇండియన్కి సపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే టర్కీ కానీ యుఎస్ఏ కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న వెపన్స్తోని వాళ్ళు మనం చీట్ చేద్దామని చూస్తున్నారు, కానీ అది ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నుంచి కూడా మన ఇండియన్ మొత్తం కూడా శాంతి అని, సహనం అని ఇట్లా ఉన్నాం. సో ఇప్పుడు మరొకసారి పాకిస్తాన్ ని నమ్మి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి కుక్కతోక వంకర అన్నట్టు పాకిస్తాన్ నమ్మొచ్చా? మళ్ళీ వాళ్ళు ఏ క్షణాన్ని అటాక్ చేయవచ్చా? లేదన్నా, ఒకవేళ అటాక్స్ జరిగితే గనక ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ని చేయగలుగుతారు, కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఎప్పటికున్నా ఇండియన్ ఆర్మీ వాళ్ళని చేయలేరు. ఎందుకంటే వాళ్ళ కాడ ఉంటే వెపన్స్ ఉండొచ్చు, కానీ ఆ వెపన్స్ ఎట్లా యూజ్ చేయాలో వాళ్ళకి తెలీదు. అదే టెక్నిక్స్, ఆ సీక్రెట్ టెక్నిక్సే కానీ వెపన్స్ లేకున్నా ఇండియన్ ఆర్మీ వాళ్ళకి అన్ని తెలుసు. కాబట్టి మన పైన అటాక్స్ జరగవని నేనైతే 100% చెప్తున్నా. ఓకే సిస్టర్, ఇలాంటి యుద్ధాల్లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎంతో మంది కూడా ప్రాణాలు కోల్పోతుంటారు. మొన్న కూడా మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది. సో ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తామంటే, వాళ్ళు ప్రజల కోసం ఎంతో వాళ్ళ ఒక ఫ్యామిలీస్ను వదులుకొని, వాళ్ళకి ఫుడ్ లేక, నిద్ర లేక, నైట్ అంతా మెలకతో ఉండి మన ఇండియా కోసం, అంటే ఎవరిని ఎవరు పోగొట్టుకోరు కాబట్టి మన ఇండియన్స్ కోసం పోరాటం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మనం సెల్యూట్ చేసినా తప్పు లేదు, వాళ్ళకి ఏమి ఇచ్చినా తప్పు లేదని నేను చెప్తాను. సో ఇప్పుడు చాలా మంది దేశ ప్రజలు ఏమంటున్నారంటే పాకిస్తాన్ నమ్మేది లేదు, ఎప్పుడైనా మళ్ళీ అటాక్ చేస్తారు అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? అవునన్నా, వాళ్ళు నమ్మడానికి మనకి కరెక్ట్గా ఇది లేదు. వాళ్ళు ఏమైనా ఎప్పుడు అటాక్ చేస్తారో కూడా తెలియదు. వాళ్ళు నమ్మించినట్టే మనల్ని చూస్తారు, తర్వాత అటాక్ అనేది మన మీదకే చేస్తారు. అది చేయడం అనేది మనం సరిగ్గా మన ఇండియన్ ఆర్మీని పొజిషన్లో ఉంచాలి. అన్న, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి ఆ దాడిలో ఎంతోమంది, ఇప్పుడు 28 మంది వరకు సాధారణ ప్రజలు కానీ, రీసెంట్గా మనకు ఒక మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది, జవాన్ గారు. సో ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఆర్మీ వాళ్ళు అనేది, మన ఇండియన్ ఆర్మీ అనేది చాలా దృఢమైన ఆర్మీ. అందులో వాళ్ళు చంపేశామనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఒకరు ఉండి వెనక నుంచి కాల్చడం అనేది మన తెలుగు అమరవీరుడు మురళీ నాయక్ చనిపోవడం వల్ల చాలా ఇండియన్ అందరికీ బాధలాగా ఉంది. ఓకే అన్న, యాజ్ ఏ ఇండియన్గా పాకిస్తాన్ ఉగ్రవాదులకు కానీ, పాకిస్తాన్ దేశానికి కానీ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇండియన్గా అంటే పాకిస్తాన్ అనేది చాలా నీచమైన దేశం. వాళ్ళు ఎప్పుడు ఉగ్రవాదులు పెంచి పోషిస్తారు. అది అనేది మన ఇండియా మీదకి వాళ్ళు ఎప్పుడైనా అటాక్ చేయవచ్చు. జాగ్రత్తగా ఉండాలంట. ఓకే అన్న, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. నమస్తే. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇక ఎవరి మీద ఎవరు కాల్పులు చేసుకోవద్దు అన్నారు. అసలు పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్ర దేశాన్ని నమ్మొచ్చు అంటారా? నమ్మడం ఎందుకు? ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఈసారి ఏదో కొత్తగా నమ్మేసి వాళ్ళు ఏదో మనకేదో మేలు జరిగిపోద్ది, లేదనంటే ఈ ఉగ్రవాదం అయిపోద్ది, దేశం బాగుపడిపోద్ది అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే గత 70-80 ఏళ్ళ నుంచి కూడా పాకిస్తాన్ వక్ర బుద్ధి ఎలా ఉందని చేసి మనం చూసాం. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, కుక్కతో ఇలా ఉంటుంది, ఇలా నువ్వు ఎంత బెండ్ చేసినా కానీ అదే తిరుగుతుంది. అలాగే పాకిస్తాన్ కూడా గతంలో వాళ్ళకి ప్రత్యేక దేశం కావాలన్నారు, ఇచ్చారు. ఆ తర్వాత సరిపోలేదని చెప్పి ఇక్కడ కొంతమంది స్లీపర్ సెల్స్ని పెట్టుకొని మన మీద ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో కానీ, పంజాబ్లో కానీ, ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ ఎక్కడ దొరికితే అక్కడ బాంబు బ్లాస్టులు చేస్తుంది. మరి ప్రత్యేక దేశం వచ్చినప్పుడు కూడా ఎందుకు దాడి చేస్తుంది? వాళ్ళ బుద్ధి వంకర కాబట్టి చేస్తున్నారు. మరి ఇన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయినా కూడా మన ఇండియన్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఈ ఒప్పందానికి ఒప్పుకుంది అనుకోవచ్చు? ఇక్కడ ఇండియన్ ప్రభుత్వం ఒప్పందానికి ఇంకా ఒప్పుకోలేదండి. ఇక్కడ మన డిమాండ్స్ కూడా ఉన్నాయండి. మన డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా ఈ తీవ్రవాదుల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, 2-3 ఉన్నారు కదా, వాళ్ళని మాకు అప్పచెప్పాలని ఉంది ముఖ్యంగా. రెండోది, పాకిస్తాన్కి ఇప్పుడు ఏదైతే పీఓకే అని చెప్పి ఆక్రమించిన ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా ఇంకా వాళ్ళు వదిలేయాలి, ఆ సరిహద్దుల్లోకి రాకూడదు, మనకి కలిపేసుకోవడానికి ఉన్నాయి. ఇప్పుడు మన డిమాండ్లు మనకున్నాయి. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ల కంటే కూడా మన డిమాండ్లే ఎక్కువ. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి? యుద్ధం ఆపడం తప్పితే వాళ్ళ డిమాండ్ ఏం లేదు. రెండోది వచ్చి సింధు నదీ జలాలు మాకు విడుదల చేయండి అని అంటున్నారు. ఇప్పుడు అది విడుదల చేయాలంటే వీళ్ళు వీటికి ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒప్పుకోలేదనుకో, మన వాళ్ళు శుభ్రంగా ఆల్రెడీ గేట్లు మూసేసి అక్కడ కూర్చున్నారు. ఒక 6 నెలలు, 1 సంవత్సరం టైం పడుతుంది. కానీ సన్నగా ఇప్పటికే పాకిస్తాన్ అంతా కూడా ఎడారి ప్రాంతం సగం, మిగతాదంతా కూడా పోద్ది.
ఇప్పటికే తినడానికి లేక రొట్లు కలుసుకుంటూ అవి ఇవి ఉన్నది లేక చాలా కష్టాలు పడుతున్నారు. ఇంకా దారుణం అయిపోద్ది. అప్పుడు మనం చేయవసరంలా. ఇప్పుడు ఒప్పందం తెగిపోయిందనంటే నా అభిప్రాయం ప్రకారం రేపు పొద్దున్న పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ కూడా గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేస్తారు, ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తారు, ముఖ్యంగా తీవ్రవాదుల మీద వాళ్ళే తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశం చెడ్డదే ఒప్పుకున్నాం, కానీ అందులో కూడా ఖాతా కోత ఎక్కడో కూడా మంచి వాళ్ళు ఉంటారు కదా, న్యాయంగా బతికే వాళ్ళు ఉంటారు కదా. మరి అటువంటి వాళ్ళకి ఏదో ఒక రోజు సహనం చచ్చిపోయి వాళ్ళే గవర్నమెంట్ మీద వ్యతిరేకం చేస్తారు. కానీ ఏంటంటే ఒక టైం పడుతుంది. ఇప్పుడు మోడీ గారు ఏం చేశారు, ముఖ్యంగా మన దేశం అనేది చాలా కీలకమైన దేశాలతో మనకి అగ్రస్థానం ఉంది. ఇప్పుడు టాప్ 10 లిస్ట్ తీసుకోండి, ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాల లిస్ట్ తీసుకుంటే టాప్ 10లో ఇండియా ఉంది. దానికి సంబంధించి కానీ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా కట్టుబడి ఉండాలి. మనం ఏదో పెద్ద దేశం అని చెప్పి మనకేదో డబ్బు ఉంది లేదంటే పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పి మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే కుదరదు కదా. మనతో పాటు ఆర్థికంగా ఎదగవలసిన దేశాలు కొన్ని వందల దేశాలు ఉన్నాయి. వాటికి కట్టుబడి ఆ దేశం ఏం చెప్పుద్ది, ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షులు ఏం చెప్తారని చెప్పి మోడీ గారు ప్రస్తుతానికి ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు. మన సైడు కొన్ని ఒప్పందాలు పెట్టారు అక్కడ. అది ఇంకా ఫుల్ఫిల్డ్గా వాళ్ళు ఒప్పుకుంటాం అనలేదు, మన వాళ్ళు వన్ సైడ్గా ఓకే అయిపోయిందని చెప్పలేదు కదా. ఇక్కడ ఉగ్రవాదులు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఇక్కడ ఉగ్రవాదులు మనకు అప్పచెప్పి ముఖ్యంగా పీవీకే మనకు అప్పచెప్తే ఓకే, లేదనంటే ఇంకా వాళ్ళు పోయినట్టే. ఇంకా దానికి మనం చేసేది ఏం లేదు. కానీ చాలామంది నేను ఓపెన్గా చెప్తున్నాను, మోడీ గారికి నీతులు చెప్తున్నారు. మోడీ గారికి నీతులు చెప్పే అంత స్థాయి అయితే మీది కాదు. కనీసం ఓపెన్గా చెప్పాలంటే ఆయనకి వచ్చినప్పుడు మీరు ఇంకా భూమి మీదకి వచ్చినట్టు లేరు. నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు మాట మీద నిలబడి అంటే మనం అనుకోవచ్చు అసలు ఆ దేశమే ఒక రోగ్ దేశం. అంటే రోగ్ నా కొడుకులు అంతా కూడా అక్కడే ఉంటారు, నికృష్ట నా కొడుకులు అంతా కూడా ఎక్కడ పాకిస్తాన్లోనే ఉంటారు. ఎందుకంటే నిజాయితీ ఉండదు, జాలు ఉండదు, దయ ఉండదు, మాట మీద నిలబడే తత్వం ఉండదు. కాబట్టి ప్రపంచ దేశాల్లో అతి దుర్మార్గమైన దేశం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్ దేశమే. అందులో ఉన్నటువంటి ఉగ్రవాదులు మనం సీజ్ ఫైర్ అని చెప్తే మాత్రం వింటారా? వాళ్ళకి మాట మీద నిలబడే తత్వం ఉంటుందా? అసలు మనుషులైన వాళ్ళు, అసలు మానవత్వం ఉంటే ఇంతమందిని ఓసుకోతలు ఎందుకు వస్తారండి? అలాంటి చెత్త నా కొడుకుల కోసం మనం సీజ్ ఫైర్ అని చెప్తే అది ఆగుతుందా? వాళ్ళు మళ్ళీ వాళ్ళే ఉల్లంఘించి వాళ్ళు మళ్ళీ మన మీద తోసేస్తూ ఉంటుంది. అలాంటి నికృష్టమైన దేశం ఏదన్నా ఉందంటే ప్రపంచంలో ఒక పాకిస్తాన్ దేశమే. లేకపోతే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్ ఆర్మీనే. అలాంటి దుర్మార్గమైన దేశం మళ్ళీ ఏమంటుంది, మా దేశం చాలా మంచి దేశం, మా దేశంలో ఉగ్రవాదులే లేరంటారు. శాంతియుతమైన దేశం అని కట్ చేస్తే వీధుల్లోకి వచ్చేసి వేలాది మంది పెద్ద పెద్ద రాకెట్లు తుపాకులు పట్టుకుని రోడ్ల మీద ర్యాలీలు చూస్తుంటే అవి మాత్రం పాకిస్తాన్ దేశానికి కళ్ళు కనపడవు, కళ్ళు ఎక్కడో పెట్టుకుని ఉంటుంది. కాబట్టి ఆ పాకిస్తాన్ దేశం అనేటువంటి అలాంటి రోగ్ దేశం ఒక మాట మీద నిలబడడం అనేది నిలబడుతుందని మనం అనుకోవడం మన పొరపాటు. అలాంటి చండాలమైన దేశం ఒక మాట మీద నిలబడుతుందని అనుకోవడమే మన పొరపాటు. కాకపోతే పెద్దల మాటలు గౌరవించి ఏదో పెద్దనగా అమెరికా ప్రెసిడెంట్ చెప్పాడని సీజ్ ఫైర్ అన్నారు. సో అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు అది నా వల్లనే జరిగింది సీజ్ ఫైర్ అని అతను చెప్పుకున్నాడు. బట్ అది వాస్తవంగా అది జరిగింది అతని వల్లేనా? అతని వల్ల అయినా లేకపోతే పాకిస్తాన్ కాళ్ళు పట్టుకున్నందువల్ల అయినా అవ్వచ్చు. రెండు ఏదైనా కానీ మనమైతే యుద్ధాన్ని ఆప్ చేసాం, కాల్పుల విరమణ చేసాం. కానీ అవతల పక్క ఉన్నటువంటి దేశం వినదు కదా. ఒకవేళ ఆ దేశం ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వినరు కదా. ప్రపంచానికే చీడలా పట్టేసిన ఈ దుర్మార్గులు వాళ్ళని అణిచివేసే క్రమంలో మరి ఏ కారణం చేత ఆపేశారో, యుద్ధం అయితే ఆపేశారు. కానీ ప్రతి ఒక్క ఉగ్రవాదిని కూడా తుదముట్టించాలని నిర్ణయం తీసుకున్న మన దేశం చాలా గొప్ప దేశం నిజంగా చెప్పాలంటే. సో మోదీ గారు నిన్న చెప్పిన విషయం ఏంటంటే ఇవి ఇలాగే కొనసాగితే మాత్రం పాకిస్తాన్ టెర్రరిస్టులే కాదు మిలిటరీని కూడా చూడకుండా మిలిటరీని కూడా అటాక్ చేయాల్సి వస్తుంది మరి అని అన్నారు. అది ఎలాగా తప్పదండి అది. ఎందుకంటే ఆ చెత్త మనస్తత్వం గల దేశం మనుషులు వాళ్ళ మాట మీద వినరు, మాట మీద నిలబడరు. లేకపోతే ఇన్ని 50 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలని భయపెడుతున్నటువంటి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రతి దేశం కూడా అనుకోవడమే తప్ప ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ఒక పాకిస్తాన్ మీద కానీ లేకపోతే ఇంకో దేశం మీద యుద్ధం చేసిన పాపారం పోలేదు. ఈవేళ మన దేశం ఉగ్రవాదాలను అణిచేయాలన్న కృతనిశ్చయంతో ధైర్యంగా పోరాడుతూ ఉంది. అందుకే మన దేశాన్ని ప్రపంచ దేశాలు ఈవేళ పొగుడుతూ ఉన్నాయి. సో ఫైనల్గా మొత్తానికి ఈ పాకిస్తాన్ నుంచి మనకి యుద్ధం ఆగాలంటే ఏం చేయాలి? పాకిస్తాన్ ఏం చేసినా యుద్ధం ఆగదండి. యుద్ధం ఆపాల్సిన అవసరం లేదు. ముందు ఒక ఉగ్రవాదనే తుచ్చమైన నా కొడుకులను ప్రతి ఒక్కరిని కూడా అణిచివేసేయాల్సిందే. ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తానీ సైనికుల్ని కూడా అణిచివేస్తేనే బుద్ధి వస్తుంది వాళ్ళకి. ఎంతైనా సరే వాళ్ళ మాట మీద నిలబడే వ్యక్తులు కాదు. నిజాయితీ లేని తత్వం,
జాలి దయ భీతి లేనటువంటి ఒక నీచమైన వర్గం ఏదైనా ఉందంటే పాకిస్తానీ ఉగ్రవాదులే. అలాంటి వాళ్ళని తుదముట్టించేయాలి. అసలు యుద్ధం ఆపడమే పొరపాటు. కాబట్టి ఈ కంటిన్యూటీ చేసి ప్రపంచానికి శాంతినివ్వాల్సిందిగా మన మోడీ గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు 100 మందిని 200 మందిని చంపడం వల్ల పెద్ద మ్యాటర్ ఏంటి కాదన్న. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఒక అటాక్ చేసిందంటే పూర్తిగా అటాక్ చేస్తే బాగుంటుంది. 100 మందిని అటాక్ చేస్తుంది వాళ్ళకి ఏంటనిపిస్తుంది అంటే ఏదో ఇండియా ఏదో ఆ సత్తా లేదో అని అనిపిస్తుంది. అటాక్ చేస్తే యుద్ధం ఏదో కంటిన్యూ ఒక 5 days చేస్తే వాళ్ళకి కూడా ఇండియా ఏదో తెలుస్తుంది అన్న. అంటే ఇట్లా కూర్చొని మాట్లాడుకునే బదులు యుద్ధం అనేది కంటిన్యూస్ గా చేస్తే ఏదో ఒకటి తేలిపోతుంది. అవును, అదంతే అన్న. యుద్ధం అనేది జరిగితే వాళ్ళు పాకిస్తాన్ అనేది ఒక 1 day చాలన్న వాళ్ళు మొత్తాన్ని అటాక్ చేయడానికి. సో బ్రో, మరి ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గురించి ఏం చెప్తారు? చాలా బాధాకరం అనిపిస్తుంది అన్న జవాన్ల గురించి. జవాన్ కోల్పోవడం అనేది వాళ్ళు ఇప్పుడు మన మురళీ నాయక్ అయినా ఇలా మన చాలా మంది చనిపోయారు. వాళ్ళు ఏంటంటే మురళీ నాయక్ అంటే మరీ దారుణం అన్న. వాళ్ళ పేరెంట్స్ కానీ ఒకే ఒక కొడుకు కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన కుటుంబంలో కూడా మనం చనిపోతే ఎంత బాధ అనిపిస్తుందో, ఒక సైనికుడు అనేది మన కోసం, మన ఇండియన్ ఆర్మీ కోసం మనం ఎంత హ్యాపీగా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అంటే అలాంటి జవాన్లుగా మన కోసం ప్రాణాలు అర్పించడం అనేది చాలా గ్రేట్ అన్న. వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళు కూడా మన ప్రభుత్వం కానీ మన పిఎం మోడీ కానీ వాళ్ళు ఎంత కొంచెం సాయం చేస్తే వాళ్ళకి కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. వాళ్ళంటే వాళ్ళకి ఏంటంటే మంచి ఒక విగ్రహాలు కానీ స్టాచ్యూస్ కానీ కడితే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది మనకి చాలామందికి కానీ ఇండియాకి.